నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా గురువారం రోజు అంతరార్థం తెలుసుకుంటూ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించినట్లయితే విద్యార్థులు విద్యారంగంలో రాణించడం మాత్రమే కాకుండా ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయవచ్చు. కాబట్టి ఆత్మజ్ఞానం ద్వారా జీవితాన్ని తరింపజేసుకోవటానికి దక్షిణామూర్తి స్తోత్రం విశేషంగా సహకరిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రంలో దక్షిణామూర్తిని ఎలా ప్రార్థిస్తున్నామంటే, భూరంభాశ్చ నలో నిలోంబర మహర్నా దోహిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్యాత్మరస్మాద్విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తి మీడే అంటూ దక్షిణామూర్తి స్తోత్రంలో దక్షిణామూర్తిని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఈ శ్లోకంలో ఉన్నటువంటి విశ్లేషణను మనం పరిశీలించినట్లయితే, భూరంభాశ్చ నలో నిలోంబర మహర్నా దోహిమాంశు పుమాన్ అనేటటువంటి వాక్యంలో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఈ సృష్టిలో ప్రధానంగా 8 రకాలైనటువంటి శక్తుల మీద కేంద్రీకృతం చేయాలి. గాలి, నీరు, నేల, నిప్పు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడు అంటే మనిషి శరీరంలో ఉన్న ఆత్మ. ఈ 8 శక్తులతోనే సృష్టి మొత్తం కూడా నడిపించబడుతోంది. ఇలా 8 శక్తుల రూపంలో పరమేశ్వరుడు అష్టమూర్తిగా ఉన్నాడు అని ఇక్కడ శ్లోకంలో మనకి విశ్లేషణలో చెప్పడం జరిగింది. అందుకే భూరంభాంశ్చ నలో నిలోంబర మహర్నా దోహిమాంశు పుమాన్ అన్నారు. ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం అంటే అర్థం ఏంటంటే, ఈ సృష్టిలో ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి మొత్తం కలిపితే ఉన్నటువంటి సృష్టి మొత్తం కూడా ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం, ఈ 8 మూర్తులతోనే నిండి ఉందన్న సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి జ్ఞానాన్ని తెలియజెప్పేటటువంటి దక్షిణామూర్తికి నమస్కారం అని అర్థం. అందుకే ఇక్కడ భూరంభాంశ్చ నలో నిలోంబర మహర్నా దోహిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్యాత్మరస్మాద్విభో అంటే అర్థం ఏంటంటే, ఈ 8 శక్తులు కాకుండా ఈ సృష్టిలో ఇతర శక్తులు లేవు, వీటితోనే సృష్టి మొత్తం ఉంది అన్న సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, అలా తెలుసుకోవటానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఎవరైతే ఇస్తారో తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తి మీడే, అలాంటి దక్షిణామూర్తి రూపానికి నమస్కారం అని అర్థం. అంటే ప్రతి మనిషి కూడా, మనిషి అంటే శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, మనలో వచ్చేటటువంటి ఆలోచనలు కాదు, తెలియబడుచున్న విశ్వంబు దృశ్య మనసు తెలివినై సర్వమును కాంచు దృక్కు నేను మిగుల నాకంటే అన్యమేమియు లేదు సత్యమిది సర్వ వేదాంత సంగ్రహంబు అని పోతన గారు భాగవతంలో చెప్పబడిన విధంగా, హృదయ కుహర మధ్యస్థలే కేవల బ్రహ్మ మాత్రం అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాసిత అన్నట్లుగా శరీరం అనేటటువంటి చీకటిలో ఆత్మ అనే వెలుతురును దర్శింపజేసే విధంగా ముందడుగు వేయాలి. అలా అడుగులు వేయాలంటే ఈ 8 తత్వాలతోనే సృష్టి మొత్తం ఉందని జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తి అవస్థలో తెలుసుకున్నటువంటి జ్ఞానిగా మనం మారాలంటే దక్షిణామూర్తిని ఆరాధన చేయాలని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి నేను నాది అనే భావాన్ని విడిచిపెట్టినప్పుడు ఈశావాస్యమిదం సర్వం అనే జ్ఞానం బోధపడుతుంది. అలాంటి స్థితికి ఎదగటానికి దక్షిణామూర్తి స్తోత్రం విశేషంగా సహకరిస్తుంది. అలా ఎదగకుండా ఆపేదే మాయ. అఘటిత ఘటన పటీయసి మాయ. ఆ మాయను అధిగమించి సృష్టి 8 రూపాలలో ఉందన్న సత్యం తెలుసుకొని అష్టమూర్తిగా పరమేశ్వరుడు నడిపిస్తున్నాడన్న అంతరార్థాన్ని తెలుసుకొని ఎవరైతే ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేస్తారో అలాంటి జ్ఞానం కలిగింపజేసే దక్షిణామూర్తికి నమస్కారం అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి అంతరార్థం తెలుసుకుంటూ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలు అధిగమించడానికి లలితా సహస్రనామాల్లో ఉన్న ఏ నామాలు పఠించాలో పరిశీలిద్దాం. నమస్కారం.
నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. సంపూర్ణ బ్రహ్మభావన కలగడానికి బ్రహ్మమంటే ఏమిటో అవగాహన కలిగి యజ్ఞదాన తపస్సులు చేసినట్లయితే అటువంటి వాడు చేసే కర్మ సాద్గుణ్యమే క్రమంగా మోక్షహేతువైన చిత్తశుద్ధినిస్తుంది గనక ఆ బ్రహ్మమును అవగాహన కలిగించడానికి 3 నామములు చెప్పబడ్డాయి. నామం అంటే ఒక వస్తువును నిర్దేశించేది అని మనం చెప్పుకున్న ఆ వస్తువు యొక్క తత్వాన్ని తెలియజేసేది అని తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే మన యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన ఇత్యాదుల్లో నామములంటే ఉచ్చరించినంత మాత్రమును ఉన్నత ఫలములు ఇచ్చునవి అనడంలో తప్పులేదు, కానీ ఉచ్చరిస్తే పాపం పోతుంది. కానీ అర్థం తెలుసుకుంటేనే దాని పూర్ణ ఫలం తెలుసుకోగలం. అందుకే ఇక్కడ ఓం తత్సత్ అనే దాని యొక్క అర్థాన్ని క్లుప్తంగా చెప్తున్నాడు ఇక్కడ. అది ఏ భావంతో ఇవ్వాలి అని. అది ఇకపై ఆ శబ్దములు అన్నప్పుడు భగవానుడు చెప్పిన ఈ భావములు జ్ఞప్తికి వస్తే చేసిన మంత్రాదులు కూడా పూర్ణమవుతున్నాయండి. అంతేగాని ఏది జడంగా చేయకూడదు. అందుకే శాస్త్రాలు ఎందుకు నేర్చుకోవడం అంటే చేస్తున్న కర్మ చైతన్యవంతంగా చేయడం కోసమై దాని గురించి ఈ ప్రవచనాదులను నిర్దేశింపబడుతున్నాయి మనకి. మొత్తానికి తస్మాత్ ఈ విధంగా మొట్టమొదటి సృష్టి ఆది యందే పరమాత్మ నిర్ణయించాడు గనకనే ఆ కారణం చేత అది తస్మాత్ సర్వశ్లోకంలో తస్మాత్ అని మొదలవుతుంది. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్తా సతతం బ్రహ్మవాదినాం. బ్రహ్మవాదినా అంటే బ్రహ్మవాదులైనటువంటి వారు విధానోక్తా శాస్త్రములు యందు చెప్పబడిన ప్రకారముగా, విధానం అంటే శాస్త్రముని ఇక్కడ అర్థం, విధానోక్తా అంటే శాస్త్రచోదితా అన్నారు భగవత్పాల్ వారు ఇక్కడ. శాస్త్రం ఏం చెప్పిందో దాని ప్రకారంగా బ్రహ్మవాదులైన వారు యజ్ఞదాన తపక్రియలని ఎల్లవేళలా సతతం ఎల్లవేళలా ఓం అని ఉచ్చరిస్తూనే ఆరంభిస్తూ ఉన్నారు సుమా అన్నారు. అందుకే మనం ఎప్పుడైనా సరే వేదమంత్రములు పఠనం చేసినప్పుడు ఓంకారం ముందు పలుకుతారు, పలికే వేదాన్ని చెప్తారు. ఎందుకంటే వేదములకు బ్రహ్మం అని పేరు. అది ఎవరి నుంచి వచ్చింది? బ్రహ్మము నుంచి వచ్చింది. బ్రహ్మము నుంచి వచ్చేది బ్రహ్మస్వరూపం అవుతుంది కదా. కానీ బ్రహ్మమును నిర్దేశించే ఓంకారమే వేదానికి ఆది యందు పలుకుతున్నారు. అది ఎవరినైనా మనం వేదమంత్రం చదవమంటే హరి ఓం అంటారు. అందులో ప్రధానం ఓంకారం. ఓంకారంతో మొదలుపెట్టాం. ఇంకా ఓంకార వ్యాఖ్యానం చెప్పాలంటే అనేక ఉపనిషత్తులు వేదాంత శాస్త్రం చెప్పాల్సి వస్తుంది. కానీ ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓంకారం బ్రహ్మమును తెలియజేస్తుంది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. అందుకు ఆ వేదమే బ్రహ్మస్వరూపం. వేదము నుంచి వచ్చిన కర్మలు బ్రహ్మస్వరూపములు అవుతాయి. క్రమంగా దాన్ని ఆచరించేవాడు కూడా తనలో ఉన్న బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి, లక్ష్యం ఇది. ఆ కారణం చేతనే ఓమితి ఉదాహృత్య ఓం అని పలికి ఉచ్చరించి యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే. యజ్ఞము దానము తపస్సు అనబడే క్రియలు ప్రవర్తిస్తుంటాయి. ఎవరు ప్రవర్తింపజేస్తారు? బ్రహ్మవాదులు. బ్రహ్మవాదులు అనగా ఇక్కడ చెప్తున్నారు, బ్రహ్మం అంటే వేదమని చెప్పుకున్నాం కదా. బ్రహ్మవాదులు అంటే నిరంతరము వేదోచ్చారణ, అదేవిధంగా వేదమంత్రముల యొక్క కర్మలు చెయ్యడం, ఇదే పనిగా కలిగినటువంటి వారెవరు? వారిని బ్రహ్మవాదులు అంటారు. అలాగే బ్రహ్మము గురించి చర్చ చేసేవారు కూడా బ్రహ్మవాదులు. దీనికి బ్రహ్మవాదులు అనే మాటకి వేదాధ్యయన తత్పరులు తదుక్త విషయ విమర్శనాశీలురు అని అర్థాన్ని చెప్తున్నారు భగవత్పాల్ వారిని అనుసరించి. అంటే వేదాధ్యయన తత్పరులు అంటే కేవలం వేదం అధ్యయనం చేయడం మాత్రమే కాకుండా తదుక్త విషయ విమర్శనాశీలురు, దానిలో చెప్పిన విషయం ఏమిటనేది ఆలోచించేవారు, దానికి అనుగుణమైన కర్మలు ఆచరించే వాళ్ళు ఎవరు? వారు బ్రహ్మవాదులు. ఎప్పుడైనా వాదనము అంటే చెప్పడం మాత్రమే కాకుండా దాని పూర్ణ అర్థ విచారణ చేయగలిగేవాని బ్రహ్మవాదులు అనాలి. కర్మపరంగా బ్రహ్మవాదుల అర్థం ఏంటంటే వేదమంత్రార్థాన్ని కూడా తెలుసుకుని ఆలోచించేటువంటి వారు. ఇక జ్ఞానపరంగా బ్రహ్మవాదులు అంటే పరబ్రహ్మము గురించే చర్చ చేసేవారు, పరబ్రహ్మతత్వాన్ని మాట్లాడేవారు, అదే భావించేవారు. 2 విధాలుగా సరిపోతుంది. కానీ యజ్ఞదాన తపక్రియలు అన్నారు కనుక వేదము యొక్క కర్మాంగమైనటువంటి విషయములు, వేదము చెప్పిన అంతరార్థాలు గ్రహించి ఎవరైతే ఉంటారో వారు ప్రణవంతోనే ప్రారంభిస్తున్నారు సుమా అన్నారు ఇక్కడ. ఎందుకంటే శాస్త్ర నియమంలో ఓంకారం 10 సార్లు అనుకుంటే ప్రణవమని చెప్పడంలో మంత్రమర్యాద కాపాడుతున్నారండి. కానీ ఓంకార ఉచ్చారణ అటువంటి వేదాధ్యయన సంపన్నులే చేస్తారో నియమం చూపించారు. దానివల్ల వేదానికి శక్తి వస్తుంది, ఓంకారం వల్ల మంత్రానికి శక్తి వస్తుంది. ఎందుకంటే సర్వ మంత్రములు కలిపి 3 రుక్కులు, యజుస్సులు, సామములు. 4 వేదాలైనా 4 వేదాల్లో ఉండేవన్నీ 3 రకాల మంత్రాలే, రుక్కులు, యజుస్సులు, సామములు. ఈ 3 దేని నుంచి ఉద్భవించాయంటే అకార ఉకార మకారముల నుంచి ఉద్భవించాయి. కానీ అకార ఉకార మకారమైనటువంటి ఓంకారం నుంచే ఋగ్యజుస్సామాత్మక వేదం వచ్చింది కనుక వేదములు తదుదిత కర్మలు చేసేటప్పుడు ప్రణవాన్ని పలుకుతామండి. ఇది ప్రణవం యొక్క విశేషం.
దీనిలో ఇంకా ఇంకా చాలా అద్భుతమైన అంశములు ఉన్నాయి. ఎందుకంటే భగవంతుడిని తెలుసుకోవాలంటే రెండే పద్ధతులు, విశ్వవ్యాపకుడు, విశ్వాతీతుడు. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి, విశ్వవ్యాపకుడు, విశ్వాతీతుడు. మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, ఈశ్వరుడు అంటే విశ్వవ్యాపకుడు. మన విశ్వంలో ఉన్నాం కనుక విశ్వవ్యాపకుడు అని తెలుసుకోవాలి. క్రమంగా విశ్వవ్యాపకుడు అని ఈశ్వరుని తెలుసుకున్నాక విశ్వం పక్కకు పోయి వ్యాపకుడు మిగిలిపోతాడు. అప్పుడు విశ్వాతీతుడు అయినా. కానీ విశ్వాతీతమైన పరమాత్మతత్వాన్ని తురీయం అంటారు. విశ్వవ్యాపకుడు అయినప్పుడు విశ్వం 3 విధాలుగా ఉంటుంది, అవునా లేదా? 3 విధాలు అంటే భూత భవిష్యత్ వర్తమానాలు, సృష్టి స్థితి లయలు, ఇవన్నీ 3ఏగా. అదేవిధంగా భూర్లోక, భువర్లోక, సువర్లోకములు, ముల్లోకములు, ముక్కాలములు అన్ని 3తోనూ ఉన్నాయి. కానీ విశ్వమంతా వ్యవహారంలో 3, తురీయం 4వది. ఈ 3 వ్యాపించిన వాడు ఆయనేగా. 3గా ఉన్న విశ్వమంతా వ్యాపించాడు గనక 3 ఉన్న ప్రపంచం మనకి మాటలతో వర్ణించదగ్గదే. అందుకే అనగలిగేవి 3 ఉంటాయి, అనలేనిది 4వది. అనలేనిది అంటే మనస్సుతో మాటతో తెలుసుకోలేనిదేదో అది విశ్వాతీతం. మనస్సుతో మాటతో గ్రహించగలిగేది విశ్వం. కనుక ఏదైనా ఉపన్యాసాలు ఇస్తే విశ్వంలో చెప్పొచ్చు, కానీ విశ్వాతీతం గురించి చెప్పలేం. చెప్పలేనప్పుడు దాని గురించి ఎందుకు ఉపన్యాసం అంటే చెప్పలేమని చెప్పడానికట. చెప్పలేమని చెప్పడానికే చెప్పాలి. అంటే మనసుతో మాటతో కూడా ఏది అందదో అది. దానికి ఏం పేర్లు పెట్టంటే అవ్యయము అదొక పేరు, అనాది, ఆది లేనిది అన్నారు కానీ అదేంటో చెప్పలేదు. చూడండి, అసన్నెరసనేనా అంటూ ఇది కాదు ఇది కాదు ఇది కాదని చెప్పి దేన్ని కాదని తీసేయలేమో అది పరమాత్మ అని చెప్పాడు ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. అన్ని జన్మల్లో కల్లా మానవ జన్మ అత్యంత పవిత్రవంతమైనది, అమోఘవంతమైనది. ఈ మానవ జీవితాన్ని సార్థకత చేసుకోవాలంటే మనం కొన్ని ఆచార సంప్రదాయాల్ని పాటించాలి. ఎవరైతే ఈ ఆచార సంప్రదాయాల్ని పాటిస్తూ ఉంటారో వారికి ఆరోగ్యము, ఐశ్వర్యము, శక్తి అన్నీ కూడాను ప్రసాదించబడతాయి అంటోంది శాస్త్రం. ఋషి పుంగవులు సైతం కూడాను చెప్పిన విధి విధానం ఇదే. ఎవరైతే మన సనాతన సంస్కృతి సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆచరిస్తారో వారికి తప్పనిసరిగా అభీష్టాలు నెరవేరుతాయి అంటోంది శాస్త్రం. ఏమిటి ఆ సంప్రదాయాలంటే సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి లేవటం, నిద్ర నుంచి లేస్తూనే పరమేశ్వర ధ్యానం చేయటం, ఎవరి యొక్క అరచేతులు వాళ్ళు చూసుకొని దైవధ్యానం చేస్తూ ఆ యొక్క మంచం మీద నుంచి దిగటం, మీరు కప్పుకున్నటువంటి దుప్పటిని మీరే మడత పెట్టి అలా ఉంచటం. ఎందుచేత చెయ్యాలి అంటే జ్యేష్ఠాదేవి మీ వెంట రాకుండా అనేటువంటి విషయం అన్నమాట. ఇది నిద్ర నుంచి లేస్తూనే దైవనామస్మరణతో లేవటం వల్ల ఆ రోజంతా కూడాను విశిష్టవంతమైన ప్రభావంతో మీరు జీవితాన్ని గడుపుతారు. అలాగే స్నానానంతరం తప్పనిసరిగా ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల్ని తొలగించే విభూతి ధారణ చేయటం, రుద్రాక్ష ధారణ చేయటం, మనస్సును పరమ పవిత్రంగా ఉంచుకొని ప్రతినిత్యం కాసేపైనా సరే దైవధ్యానం చేయటం, ఇవన్నీ కూడాను మానవ జీవితాన్ని పరమ పవిత్రం చేసుకోవటానికి మన సంప్రదాయం చెప్పినటువంటి విధి విధానాలు. అలాగే నుంచోని భోజనం చేయకూడదు. ఎప్పుడూ కూడాను ప్లేట్లలో అన్నం పెట్టుకొని నుంచోని భోజనం చేయకూడదు అంటోంది శాస్త్రం. అలాగే కూర్చునేటువంటి పక్కల మీద, మనం నిద్రించేటువంటి పడకల మీద భోజన పదార్థాలు తినరాదు అని చెప్పేసి కూడా మనకు శాస్త్రం తెలియజేస్తోంది. లక్ష్మీదేవి మన్ని అనుగ్రహించాలి అన్నప్పుడు మనం పరిశుభ్రతత్వంతోనే జీవితాన్ని గడపాలి.
శుభ్రతరమైనటువంటి జీవనం మనకు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. ప్రతినిత్యం కూడాను ఇంటి ముంగిట గోమయంతో నీళ్లు చల్లి ముగ్గు వేసిన ఇంటికి లక్ష్మీదేవి లోపలికి ప్రవేశిస్తుంది సుమా అనే సూత్ర ప్రాతిపదిక కూడాను ప్రతినిత్యం ఆచరించే వారికి అదృష్టమే అదృష్టము సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:31 వరకు. తిథి పాడ్యమి ఉదయం 6:45 వరకు. నక్షత్రం విశాఖ రాత్రి 2:21 వరకు. వర్జం ఉదయం 6:35 నుంచి 8:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:08 నుంచి 10:59 వరకు. మరల మధ్యాహ్నం 3:10 నుంచి 4 గంటల వరకు. అమృతకాలం సాయంకాలం 4:56 నుంచి 6:38 వరకు. రావుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టక వర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:10. నేటి విశేషాలు. గురువారం కావడం వలన మనం స్వామివారిని పూజ చేసుకోవడం ద్వారా దత్తాత్రేయ స్వామివారిని ప్రకృతి నుంచి మనకు జ్ఞానం లభిస్తుంది. ప్రకృతి నుంచి జ్ఞానం లభించడం అంటే లోకంలో ఘట్టాలు జరుగుతూనే ఉంటాయి, ఏవేవో ఘటనలు జరుగుతూ ఉంటాయి. మంచి ఘటనలు జరుగుతాయి, చెడ్డ ఘటనలు జరుగుతాయి. చెడ్డ ఘటనలను మనం చూసి ఏం చేయాలి అంటే అటువంటి చెడ్డ ఘటనల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం వాటికి దూరంగా ఉండడం, అవి ఏ రూపంలో సిద్ధిస్తున్నాయో దానికి అనుగుణంగా నివారణ ప్రయత్నాలు చేయడం. మంచి ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించగలగడం, మనం ఏ పని చేయడం ద్వారా ఏ మంచి ఘటన జరుగుతుందో మనకి తెలియడం. లోకంలో గురువులు ఉంటారు కదండి. దత్తాత్రేయ స్వామి వారికి 24 గురువులు. అంటే ఏమిటి? లోకంలో జరిగే ప్రతి ఘటన నుంచి ఆయన జ్ఞానాన్ని సముపార్జించడం అనేటువంటిది మనకి నేర్పుతున్నాడు అనమాట. అందువలన ఆ స్వామివారిని ఆరాధించుకోవడం ద్వారా జ్ఞానము వృద్ధి చెందుతుంది. విశేషించి ఆయనకి 3 శిరస్సులు ఉన్నాయి. ఈ 3 శిరస్సుల యొక్క అర్థం ఏంటంటే గతము, వర్తమానము, భవిష్యత్తు. అంటే త్రిమూర్త్యాత్మకుడు అని ఆయన్ని వర్ణిస్తారు. కాబట్టి గతకాలం అంటే జన్మ అనమాట, మరి వర్తమాన కాలం జీవించడం, మరి భవిష్యత్ కాలం మరణం. కానీ ఈ 3 కాలాలలోనూ కూడా సమన్వయం కావాలి. అంటే గతం నుంచి అనుభవ జ్ఞానాన్ని సంపాదించాలి, వర్తమానంలో అవసరాన్ని గుర్తించాలి. మనం చేసేటువంటి పని వల్ల ఏ రకమైనటువంటి పరిణామం, మార్పు సిద్ధిస్తుందో దాన్ని ముందుగా గుర్తించగలిగి జాగ్రత్త పడాలి. ఈ 3 రకాలైనటువంటి జ్ఞానములను మనం పొందడానికి ఈ దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చాలా బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడు. ఓటమి నీ కాళ్ళ కింద, గెలుపు నీ కాళ్ళ ముందర ఉండిపోతాయి. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. మీరు సౌందర్యము అన్న మాటలో ఒక విషయాన్ని గమనించాలి. భౌతికంగా మీరు ఎంత అందాన్ని తీసుకురండి, ఎంత మంచి భవనాన్ని నిర్మాణం చేయండి,
అది ఆ అందం నిర్జీవమైనటువంటి అందం, అది కృతకంగా తెచ్చినటువంటి అందం. తనంత తానుగా శోభస్కరమైన అందం ఏది అంటే ప్రకృతిలో వచ్చేటటువంటి అందం ఏదో ఆ అందం మనిషిని పరమ సంతోషాన్ని పొందేటట్టు చేస్తుంది. ఆ అందం మనిషికి శాంతినిస్తుంది. ప్రకృతి సంబంధమైనటువంటి అందానికి ఉన్నటువంటి శోభ కృతకంగా ఒక భవన నిర్మాణం చేస్తే వచ్చేటటువంటి శోభ పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అసలు సౌందర్యం ప్రకృతిపరం. ఇది మనిషికి చెప్పకుండా చెప్పడం వాల్మీకి యొక్క హృదయం. అసలు భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఉండేటటువంటి ఇల్లు చిన్నది ఉంటుంది, చుట్టూ ఉండేటటువంటి ప్రకృతికి ఎక్కువ అవకాశం ఇస్తాడు. ఎందుచేతంటే ప్రకృతి చేత రెండు రకాలుగా పోషింపబడతాడు. ఒకటి శరీరము పోషింపబడుతుంది, రెండు మనసు పోషింపబడుతుంది. అంతవరకే అనుకోకండి. రెండవది మనసు విజ్ఞానము చేత శాంతిని పొంది పరిఢవిల్లుతుంది. ఎందుకో తెలుసా? ఒక రావి చెట్టు కింద కూర్చుని మీరు చదువుకున్నా, ఒక తులసి బృందావనంలో కూర్చుని మీరు రామాయణం చదువుకోవడానికి, ఓ గదిలో కూర్చుని కుర్చీ వేసుకుని రామాయణం చదువుకోవడానికి తేడా లేదు. అసలు మీరు ఒక తులసి బృందావనంలో కూర్చున్నా, ఒక రావి చెట్టు కింద కూర్చున్నా మీరు పొందేటటువంటి మానసికమైన ప్రశాంతత వేరు. అంత సౌందర్యవంతంగా ఉంటుంది. అందుకే ఈశ్వరుణ్ణి కూడా నిద్రలేపేటప్పుడు నీ దేవాలయంలో బంగారు గోపురాలున్నాయి, నీ దేవాలయంలో అద్దాలున్నాయి, నీకు మణుగులు మణుగులు బంగారు నగలున్నాయి, ఇవన్నీ చెప్పరు సుప్రభాతం పాడితే. భృంగావళీచ మకరంద రసాను విద్ద జంగారగీత నినతై సహసైవనాయ నిర్యాప్త్యుపాంత సరసీ కమలోదరేభ్య శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అని తెల్లవారింది. చిలుకలు లేచాయి, పాటలు పాడుతున్నాయి, ఆ పళ్ళు కొరికాయి, అందులో ఉన్న రసం తాగుతున్నాయి. నీకు వినపడలేదా వెంకటేశ్వర? నిద్రలే అంటారు. ప్రకృతితో మమేకమవడం, ప్రకృతిని ఆస్వాదించడం నిజమైన సౌందర్యం. అది చేసినవాడు మహానుభావుడు రవీంద్రనాథ ఠాగూర్. అందుకే సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ తేగలిగాడు భారతదేశానికి. సరే, కాబట్టి సంతతాన్ వివిధై వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజర. ఇవన్నీ కూడా చూసి ఆయన, మనమంటే మనుష్యులం, శరీరం ఉపాధి దీన్ని బట్టి స్వభావం ఒకటి ఉంటుంది. అక్కడ అన్ని చెట్లు కనపడ్డాయి, అన్ని చెట్లకి అన్ని కాయలు ఉన్నాయి, అన్ని పళ్ళు ఉన్నాయి. ఆయన యొక్క ఉపాధి వానర ఉపాధి. అన్ని కాయలు, అన్ని పళ్ళు, అన్ని తేనెపట్లు, అన్ని పక్షులు చూస్తే ఆయన ఏం చేయాలి? చటుక్కున ఏరి ఓ చెట్టెక్కి కూర్చోవాలి, ఓ కాయో పండో తీయాలి, నోట్లో పెట్టుకోవాలి. ఏం పొద్దున్న ఎప్పుడు బయలుదేరారో తెల్లారకట్ట, ఎప్పుడో బయలుదేరి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఏవల ఒడ్డుకు వచ్చారు. ఓ పండు తింటే మీరు తప్పట్టుకుంటారా, నీ తప్పట్టుకుంటానా? నేను ఉపవాసం చేసి సీతమ్మని వెతుకుతానని ప్రమాణం చేశారా ఏమి? యథారాగమ నిర్ముక్త శరస్య సన విక్రమ గచ్చై తత్తమిష్యామి లంకాం రావణపాలితాం అన్నారు. కానీ ఇన్ని పైకి పండినవి, చిగుర్లు వేసినవి, పుష్పించినవి, కాసినవి చెట్లుంటే వానర ఉపాధి కలిగినటువంటి హనుమ అది సీతమ్మ కాదని ఒక్క చెట్టు ఎక్కలేదు, ఒక్క కాయ కొయ్యలేదు. అసలు సౌందర్యం ఎక్కడుంది సుందరకాండలో? అది హనుమత్ సౌందర్యం. చెప్పారా మహర్షి అలాగని చెప్పరు. ఏ ఉపాధి దేని చేత ఆకర్షింపబడుతుందో దాని చేత ఆకర్షింపబడకుండా తాను వెళ్ళిన కార్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి సాధకుడున్నాడే వాడు శ్లాఘనీయుడు. ఇది హనుమత్ సౌందర్యం. ఇది ఎక్కడ వాల్మీకి మహర్షి రచనలో ఉండే గొప్పతనం ఏమిటంటే కితాబులు ఇవ్వరు. చూశారా ఎంత గొప్ప పని చేశాడో అనరు. సుందరకాండ మీరు ఒక్క శ్లోకం చదివి కళ్ళు మూసుకుంటే హనుమ చెట్టు మీదకి ఎక్కువ కాయ తినకుండా ఎలా ఉండగలిగారు అని మీకు ఆశ్చర్యం వేసి, ఏమి హనుమత్ సౌందర్యం మహానుభావుడిదే. అందుకే ఆయన పాదాలు పట్టుకున్న, ఆయన పేరు చెప్పినా, ఇన్ని కీర్తించినా, స్తోత్రం చేసినా బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆయన్ని స్మరించినంత మాత్రం చేత అన్ని గుణములు కలుగుతాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దారణం బట్టి ధర్మము అని అంటారు. ప్రజలను ధరించగలిగినది ధర్మమే.
ప్రజలకు పతనం కాకుండా పట్టి నిలుపుతుంది కూడా. కనుక ధారణతో కూడినదే ధర్మం అని నిర్ణయం. అన్యాయంగా ఇతరులు ధనాన్ని దోచుకోవాలని ఎవరైనా ధర్మాన్ని కోరినప్పుడు మాట్లాడకుండా ఉంటూనే ఆ వ్యక్తికి విముక్తి లభిస్తుంది, మాట్లాడుకోకుండా ఉంటేనే. కనుక అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు. వేద విరుద్ధంగా ధర్మాన్ని మోక్షాన్ని సాధించాలనుకుంటారు. అలాంటి వారితో మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే మంచిది. కాబట్టి ఇతరులకు సుఖం లభించే అనేది అయినా సరే వేద విరుద్ధం కానిదే ధర్మం అని తెలుసుకోవాలి. అవశ్యం కూజితవ్యేవా అవశ్యం కూజితవ్యేవా శంకేరన్యప్యకూజతగా శ్రేయస్తత్రానృతం వక్తుం శ్రేయస్తత్రానృతం వక్తుం తత్ సత్యమవిచారితం తత్ సత్యమవిచారితం. సంకట పరిస్థితులు తప్పనిసరిగా మాట్లాడవలసి వస్తే అప్పుడు మౌనంగా ఉండటం వల్ల సందేహాలకు కారణమయ్యేటట్లయితే ఆ సందర్భంలో అసత్యాన్ని చెప్పడం వల్ల శ్రేయస్సు కలుగుతుంది. అది నిస్సందేహంగా సత్యం అవుతుంది. ధర్మ సందేహం ఏర్పడినప్పుడు వేద ప్రమాణం కానీ లౌకిక యుక్తి కానీ దొరకని పరిస్థితుల్లో హింసకు అవకాశం ఇవ్వకుండా మౌనాన్ని పాటించాలి. అది విఫలమయ్యే పరిస్థితి ఏర్పడితే అప్పుడు అసత్యం చెప్పవచ్చు. ఏ మనిషి ఏ పని కోసమైనా ప్రతిజ్ఞ చేసి పనిచేసే సమయంలో దానిని మరొక విధంగా చెబితే డంబాలు పలికినందువల్ల వాడు దాన్ని ఫలాన్ని పొందడు. ప్రాణాత్యయే వివాహేవ సర్వజ్ఞాతివదాత్యయే సర్వజ్ఞాతివదాత్యయే నర్మణ్యభి ప్రవృత్తేవా నర్మణ్యభి ప్రవృత్తేవా నచ ప్రోక్తం వృషా భవేత్ నచ ప్రోక్తం వృషా భవేత్. అధర్మం నాత్ర పశ్యంతి అధర్మం నాత్ర పశ్యంతి ధర్మతత్వార్థదర్శినః ధర్మతత్వార్థదర్శినః. ప్రాణాపాయం సంభవించినప్పుడు సకల బంధువులు నశించే సమయంలోనూ పరిహాసం చేసే వేళలోనూ మాట్లాడిన మాటలకు అసత్య దోషం లేదు. ధర్మతత్వాన్ని దర్శించిన వారు దానిని అధర్మం అనరు. యస్తేనైః సహ సమందాత్ యస్తేనైః సహ సమందాత్ ముచ్యతే శపథైరపి శ్రేయస్తత్రానృతం వక్తుం శ్రేయస్తత్రానృతం వక్తుం తత్ సత్యమవిచారితం తత్ సత్యమవిచారితం. అసత్య శపథాలు చేస్తే దొంగల నుండి విముక్తి లభిస్తుంది అంటే అక్కడ అసత్యం చెప్పడమే మంచిది. అది నిశ్చయంగా సత్యమే అవుతుంది. నచతేభ్యో ధనం దేయం నచతేభ్యో ధనం దేయం శక్యే సతి కథంచన పాపేభ్యో హి ధనం దత్తం పాపేభ్యో హి ధనం దత్తం దాతారమపి పీడయేత్. వీలైనంత వరకు దొంగలకు ధనం ఇవ్వకూడదు. ఎందుకంటే పాపాత్మలకు ఇచ్చే ధనం దాతకు దుఃఖాన్ని కలిగిస్తుంది. తస్మాత్ ధర్మార్థ మన్ృతం ఉక్త్వా నృత భాగ్ భవేత్. కనుక ధర్మం కోసం అసత్యం ఆడినా తప్పులేదు. అసత్య దోషం అంటదు. నేను యథాశాస్త్రంగా యథామతిగా భావించిన ధర్మం ఇదే. నీ హితాన్ని కోరి నేను ఈ రోజున ధర్మం గురించి చెప్పాను. ఇప్పుడు చెప్పు ఓ అర్జున, ఈ ధర్మాన్ని బట్టి ఈ ధర్మరాజును చంపాలా వద్దా అన్నాడు. అప్పుడు అర్జునుడు, ఓ మహామేధావి, మహాపండితుడు చెప్పిన విధంగా మాకు మేలు కలిగించే మంచి మాటలు చెప్పావు, నా కన్ను తెరిపించావు. భవాన్ మాతృసమోస్మాకం భవాన్ మాతృసమోస్మాకం తథా పితృసమోపి చ తథా పితృసమోపి చ గతిశ్చ పరమ కృష్ణ త్వమేవ చ పరాయణం త్వమేవ చ పరాయణం. కృష్ణ, నువ్వు మాకు తల్లి వంటివాడు, తండ్రి వంటివాడు, పరమగతివి, ఆశ్రయానివి. నహితే త్రిషు లోకేషు నహితే త్రిషు లోకేషు
విద్యతే విదితం క్వచిత్ తస్మాత్ భవాన్ పరం ధర్మం తస్మాత్ భవాన్ పరం ధర్మం వేద సర్వం యథాతథం. మూడు లోకాల్లోనూ నీకు తెలియంది ఏదీ లేదు. కాబట్టి నువ్వు పరమధర్మాన్ని యథాతథంగా గ్రహించావు. నువ్వు చెప్పిన ధర్మోపదేశ ప్రకారం ధర్మరాజును చంపకూడదు, అది పాపం అని నేను భావిస్తున్నాను. అలాగే నా ప్రతిజ్ఞా విషయంలో కూడా నీ అనుగ్రహాన్ని చూపించు ఓ ప్రభు. నా మనసులోని మాట నేను చెప్పదలుచుకున్న మాట మళ్ళీ విను. నా మానసిక వ్రతం నీకు తెలుసు. మనుష్యుల్లో ఎవరైనా సరే అస్త్ర విద్యలోనూ శక్తిలోనూ నిన్ను మించిన వాడిని, నీ గాంధీవాన్ని ఇవ్వు అని అంటే మాత్రం అతడు నేను వధిస్తాను, అతను నేను ఖండితంగా వధిస్తాను. కేశవ, భీముడికి కూడా ఒక నియమం ఉంది. ఎవరైనా తనను గడ్డం మీసాలు లేనివాడు అంటే వారిని వధిస్తాడు. అది అతడి నియమం. కనుక కృష్ణ, ఈ ధర్మరాజు నీ ఎదుట నాతో చాలాసార్లు నీ గాంధీవాన్ని ఇచ్చేయి అన్నాడు. ఓ కేశవ, నేను కనుక ధర్మరాజును చంపితే కొద్ది కాలం కూడా బ్రతకలేను నేను. ఒకవేళ అలా చేసి పాపం నుండి విముక్తి పొందిన ధర్మరాజు మరణించినందుకు పరాక్రమాన్ని కోల్పోతాను, చైతన్యాన్ని లేనివాడిని అయిపోతాను. అందుచేత లోకం దృష్టిలో నా ప్రతిజ్ఞ సత్యమయ్యేలాగా చెయ్యి. ధర్మరాజు నేను బ్రతికి ఉండేలాగా చెయ్యి. మేము క్షేమంగా ఉండేటట్లుగా ఒక మంచి ఉపాయాన్ని ఏదైనా చెప్పు అని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు, ఓ వీర అర్జున, ధర్మరాజు కర్ణుడితో పోరాడుతూ బాణాలతో బాగా గాయపడ్డాడు. ఇప్పుడు అలసిపోయి దుఃఖిస్తున్నాడు. యుద్ధంలో కర్ణుడు నిరంతరంగా ధర్మరాజును బాధించాడు. అందువల్ల ఆ బాధతో కోపంతో నీతో అలా మాట్లాడాడు. కానీ దురుద్దేశంతో మాట్లాడలేదని తెలుసుకో. అర్జునుడికి ఇంకా కోపం తెప్పించకపోతే యుద్ధంలో కర్ణుడిని చంపలేడు అని భావించి అలా మాట్లాడాడు. ఆయనకు తెలీదా కర్ణుడు చావలేదని? ఖండితం తెలుసు, అయినా అట్లా మాట్లాడాడు. ఓ అర్జున, పాపాత్ముడైన ఆ కర్ణుణ్ణి లోకంలో ఇతరులు ఎవరు కూడా చంపలేరు అని ధర్మరాజు కూడా తెలుసు. అందుకే తీవ్రమైన కోపంతో నా ఎదుటే నిన్ను అన్ని అనరాని మాటలు అన్నాడు. కర్ణుడు ఎప్పుడూ యుద్ధంలో శత్రువును చంపాలని చూస్తూ ఉంటాడు. అతడు ఎదిరించరానివాడు. అటువంటి కర్ణుడితో ఈరోజు మనకు రణజూదం ఏర్పడింది. కర్ణుడు కనుక మరణిస్తే కౌరవులందరూ ఓడిపోయినట్లే లెక్క. ఇది ఆలోచించే ధర్మరాజు నీతో అలా మాట్లాడాడు. ఇది ధర్మరాజు మనస్సులోని ఆంతర్యం. కనుక ధర్మరాజును చంపకూడదు. ఓ అర్జున, ఇటు నీ ప్రతిజ్ఞ కూడా నెరవేరాలి. కనుక జీవించి ఉన్న మరణించి ఉన్నట్లుగా భావించబడే ఒక ఉపాయాన్ని నువ్వు పాటించాలి. దాని గురించి చెబుతున్నాను విను. యదా మానం లభతే మాననార్హః, యదా మానం లభతే మాననార్హః, తదా స వై జీవతి జీవలోకే. యదా అవమానం లభతే మహాంతం, తదా జీవన్మృత యుత్యుచ్యతే సహ. తదా జీవన్మృత యుత్యుచ్యతే సహ. గౌరవారుడు గౌరవాన్ని పొందితేనే అతడు లోకంలో జీవించి ఉన్నట్లు లెక్క. తీవ్రమైన అవమానాన్ని పొందితే అతడు జీవించి ఉన్న మరణించిన వాడి క్రిందే లెక్క. నువ్వు భీముడు నకుల సహదేవులు. ఈ లోకంలోని పెద్దల ధర్మరాజును ఎప్పుడూ కూడా గౌరవిస్తూ ఉంటారు. కనుక ఇప్పుడు ధర్మరాజును స్వల్పంగా అవమానించు, నిందించు. త్వమిత్యత్ర భవంతం హి బ్రూహి పార్థ యుధిష్ఠిరం, బ్రూహి పార్థ యుధిష్ఠిరం. త్వమిత్యుక్తో హి నిహతః, త్వమిత్యుక్తో హి నిహతః. గురుర్భవతి భారత, గురుర్భవతి భారత. కనుక ఓ అర్జున, ధర్మరాజును నువ్వు అని సంబోధించు. ఎప్పుడు ధర్మరాజు నువ్వు అనలేదు. పెద్దవారిని నువ్వు అని పిలిస్తే చాలు. అలా ఏకవచనంతో సంబోధిస్తే చంపినట్టే లెక్క. కనుక పెద్దవారిని ఎప్పుడూ కూడా నువ్వు అని పిలవకూడదు. ఆయుహు క్షీణమవుతుంది. ఇది ధర్మం. దీన్ని తెలుసుకొని గౌరవించి పిలిస్తే
ఆయుస్సు వృద్ధి చెందుతుంది. ఓ అర్జున, ఇప్పుడు నీ ప్రతిజ్ఞ భంగం కాకుండా ఉండాలంటే నువ్వు ధర్మరాజును అలా పిలువు. అధర్మంతో కూడినటువంటి మాటలతో ఆయనను పిలువు. అధర్వ ఆంగీరసులకు సంబంధించిన ఒక శృతి ఉంది. అది ఉత్తమమైన శృతి. అది ఆ వేద మంత్రాన్ని అందరూ పాటించవచ్చు. శ్రేయస్సును కోరుకునే మనుష్యులు ఏమి ఆలోచించకుండా దాని ప్రకారం నడుచుకోవచ్చు. కనుక నువ్వు సమర్థుడైన నీ గురువును ధర్మరాజును నువ్వు అని సంబోధించు. దానివల్ల చంపకుండా చంపినట్లే అవుతుంది. అలా నీ ప్రతిజ్ఞ నెరవేరుతుంది. కనుక ధర్మాన్ని గ్రహించు. నేను చెప్పినట్టుగా ధర్మరాజుతో ఇలా మాట్లాడు. నువ్వు అలా పిలవటం వల్ల ధర్మరాజు తాను వధింపబడినట్లుగా భావిస్తాడు. ఆ తర్వాత వెంటనే ఆయన పాదాలకు నమస్కారం చేయి. ఓదారుస్తూ ఆయనకు క్షమించమని వేడుకో. నీ సోదరుడైన ధర్మరాజుకు ధర్మం తెలుసు కనుక నీపై ఎప్పుడూ కోపించడు. అప్పుడు నువ్వు అసత్య దోషం నుండి కూడా బయటపడతావు. అన్నను చంపాలి అనే దోషం నుండి కూడా విముక్తి పొందుతావు. ఆ తర్వాత నువ్వు ఆనందంగా యుద్ధభూమికి వెళ్ళవచ్చు. సూతపుత్రుడైన కర్ణుణ్ణి చంపవచ్చు అని అద్భుతమైన ధర్మాన్ని చెప్పాడు శ్రీకృష్ణుడు. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 70వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్పాడు. ఓ మహారాజా, శ్రీకృష్ణుడు ధర్మం గురించి చెప్పగానే అర్జునుడు తన ప్రియమిత్రుడి మాటలను మెచ్చుకున్నాడు. వెంటనే ఆ మాటలను పాటించాడు. అంతకుముందు ఎప్పుడూ మాట్లాడని విధంగా అర్జునుడు మొండిగాను పౌరుషంగాను ధర్మరాజుతో ఇలా మాట్లాడాడు. ఓ రాజా, నువ్వు యుద్ధభూమి నుండి పారిపోయి వచ్చి యుద్ధానికి క్రోసుడు దూరంగా ఉన్నావు. సకలలోక వీరులతోనూ పోరాడుతున్న భీముడు నన్ను నిందిస్తే నిందించు కాక. పోన్లే, భీముడు రణభూమిలో సమయానికి తగిన విధంగా శత్రువును పీడిస్తున్నాడు. రాజులను, రతికులను, ఉత్తమ గజాలను, మేలుజాతి గుర్రాలను, లెక్కలేనంతమంది వీరులను, వేల కొద్ది ఏనుగులను కూడా వధిస్తున్నాడు. భీముడు ప్రదర్శిస్తున్న దుష్కరమైన పరాక్రమాన్ని నువ్వెప్పుడూ రణభూమిలో చూపించలేదు. ఆ భీముడు ఇంద్రుడు వంటి పరాక్రమం గలవాడు. అతడు గొప్ప కత్తితోనూ రథచక్రాలతోనూ వింటుతోనూ శత్రువులను వధిస్తున్నాడు. శత్రువులను పాదాలతో త్రొక్కి వధిస్తున్నాడు. చేతులతో నొక్కి చంపేస్తున్నాడు. కుబేరుడిలాగా యముడిలాగా విజృంభించి భీముడు శత్రుసేనను వధిస్తున్నాడు. ఆ భీమసేనుడు నన్ను నిందిస్తే నిందించుగాక, కానీ నిత్యం మిత్రుల చేత రక్షించబడే నువ్వు నన్ను నిందించకూడదు. వాళ్ళు ఎవరైనా నిందించవచ్చు, నువ్వు నన్ను ఎందుకు నిందిస్తున్నావో తెలియదు. భీముడు మహారథికులను, శ్రేష్ఠ గజాలను, గుర్రాలను, ప్రముఖ సైనికులను మదించి వేస్తున్నాడు. అంతమంది ధృతరాష్ట్రపుత్రులతో తాను కూడా ఒకటిగా మునిగిపోయి ఉన్నాడు. ఆ భీముడు నన్ను నిందిస్తే నిందించుగాక. శత్రు గజాలు కళింగ, వంగ, అంగ, నిషాద, మాగధ దేశాల్లో పుట్టినవి. అవి ఎప్పుడూ మదంతో ఉంటాయి. నల్లటి మేఘాలులాగా ఉంటాయి. వాటి ఎన్నిటినో భీముడు సంహరిస్తాడు. అతడు నన్ను నిందిస్తే నిందించుగాక, పర్వాలేదు. శత్రు సంహార్త అయిన భీముడు నన్ను క్రూరుడు అన్నా పర్వాలేదు. ఓ రాజా, నకులుడు రణభూమిలో ప్రాణాలపై ఆశను విడిచిపెట్టాడు. అతడు వేగంగా ముందుకు దూకి ఎన్నో ఏనుగులను, గుర్రాలను, వీరులను వధించాడు. అతడు యుద్ధకాంక్ష మహావీరుడు. అతడు కూడా నన్ను నిందించవచ్చు, పర్వాలేదు. అలాగే సహదేవుడు శత్రుసేనను మర్దిస్తూ యుద్ధభూమిలో పోరాడుతున్నాడు. దుష్కరమైన పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆ బలశాలి ఇక్కడే ఉన్నాడు, అయినా ఏమీ మాట్లాడటం లేదు. అతడి తీరును గమనించు. అతడికి నీకు మధ్య గల తేడాను గుర్తించు.
ధృష్టద్యుమ్నుడు, సాత్యకి, ద్రౌపదీ పుత్రులు, యుధామన్యుడు, ఉత్తమోజుడు, శిఖండి మొదలైన వారంతా కూడా యుద్ధభూమిలో ఎంతగానో బాధను ఓర్చుకున్నారు. ఇలాంటి ఈ వీరులందరూ నన్ను నిందిస్తే నిందించవచ్చు, పర్వాలేదు. కానీ నువ్వు నన్ను నిందించకూడదు. విప్రులకు వాక్కులలో బలం ఉంటుంది, క్షత్రియులు బాహువులలో బలం ఉంటుందని పండితులు అంటారు. నువ్వు చాలా బలవంతుడివి, విప్రుడు వంటి వాడు కానీ క్షత్రియుడి వంటి వాడు కావు. అటు లేదు ఇటు లేదు. నేను ఎంత బలశాలినో నీకు తెలుసు. నేను భార్యను, బిడ్డలను, జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఎల్లప్పుడూ నీ కోరికనే తీర్చాలని ప్రయత్నిస్తూ ఉంటాను. అటువంటి నన్ను మాటలనే బాణాలతో హింసిస్తున్నావు. నీ ద్వారా మేము పొందదగిన సుఖం అంటూ ఏదీ లేదు. ద్రౌపది యొక్క శయ్యపై కూర్చొని నన్ను అవమానించకు. నీకోసమే నేను మహారథికులను సంహరిస్తున్నాను. అలాంటి నన్ను నువ్వు సందేహించి నిష్ఠూరంగా మాట్లాడావు. నీ ద్వారా నేను ఏ సుఖాన్ని పొందలేదు. నీ వల్ల నాకేం ఉపయోగం లేదు. ఓ రాజా, నీకు సంతోషం కలగటం కోసం మహాత్ముడైన భీష్ముడు, ద్రుపదుడి పుత్రుడైన శిఖండియే నాకు మృత్యువు అని చెప్పాడు. అప్పుడు ఆ శిఖండి నా రక్షణలో నిలబడి భీష్ముడిని వధించాడు. కనుక నేను నీ రాజ్య ఆధిపత్యాన్ని అంగీకరించటం లేదు. ఆధిపత్యాన్ని నాకు అక్కర్లేదు. నువ్వు కీడును కావాలని కోరుకుంటూ జూదమాడావు. స్వయంగా నీచులు చేసే పాపకర్మలు చేసి ఇప్పుడు మా ద్వారా శత్రువులను వధించాలని చూస్తున్నావు. పాచికలాడటంలో ధర్మహీనమైన దోషాలు ఎన్నో ఉన్నాయి. వాటిని సహదేవుడు చెప్పగా నువ్వు విన్నావు. కానీ నువ్వు దుర్జనులు ఇష్టపడే ఆ జూదాన్ని విడిచిపెట్టలేదు. దానివల్లనే మేమంతా నరకం లాంటి ఈ బాధ పడవలసి వచ్చింది. మేమెంత దుఃఖిస్తున్నామో గ్రహించు. నీ వల్ల మేము పొందిన సుఖం కొంచెం కూడా లేదు. ఎందుకంటే నువ్వు జూదమనే మత్తులో పడి మా గురించి పట్టించుకోవటం లేదు. మా బాధలను తెలుసుకోవటం లేదు నువ్వు. ఓ పాండవ, నువ్వు స్వయంగా వ్యసనపరుడివై మమ్ములను అనరాని మాటలతో నిందిస్తున్నావు. మేము దెబ్బతీసిన శత్రుసేన బాగా చితికిపోయిన శరీరాలతో నేల మీద పడి ఆక్రోశిస్తుంది తెలుసా. నువ్వు అంత క్రూరమైన పనిని మా చేతి చేయించావు. దానితో పాపం కలుగుతుంది, కౌరవుల నాశనము జరుగుతుంది. ఉత్తర దిక్కువారు, పడమటి దిక్కువారు చనిపోయారు. తూర్పు దిక్కున వారు కూడా నశించారు. దక్షిణ దిక్కున ఉన్నవారు నరకబడ్డారు. మన పక్షంలోనూ శత్రుపక్షంలోనూ రణభూమిలో ఉన్న యోధులు సాటిలేని పరాక్రమాన్ని ప్రదర్శించారు. ఓ రాజా, ఈ మాట మళ్ళీ చెప్తున్నాను విను. జూదమాడావు నువ్వు, కనుక నీ వల్లనే రాజ్యం నశించింది. నీ వల్లనే మాకు బాధ కలిగింది. నువ్వు ఇంకా క్రూర వాక్యాలనే అంశాలతో మమ్మల్ని పొడిచి మరింత బాధ పెడుతున్నావు. నువ్వు అల్పభాగ్యుడవు, మాకెంతో కోపం తెప్పిస్తున్నావు అంటూ అర్జునుడు అత్యంత కఠినంగా మాట్లాడాడు. ఎప్పుడూ మాట్లాడలేరు. ధర్మరాయ మనసులో ఉండేది కక్కేశాడు, అర్జునుడి మనసులో ఉండేది కక్కేశాడు. ఎప్పుడైనా బయటపడాలి కదా, బయటపడింది. అంత ఓర్పుగా ఉండిన ధర్మరాయ బయట చెప్పుతూనే అర్జునుడి కోపం రాకుండా ఉంటుందా? వచ్చింది. తర్వాత, అయ్యా, నేను నిష్ఠూర వాక్యాలను పలికి పాప పని చేశాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.